పెద్దయ్యాక సినిమాల్లో డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ని పూర్తి చేసి విజయవాడలోని కేబిఎన్ కాలేజీలో డిగ్రీ కోసం చేరాడో అక్కడే తన క్లాస్మేట్ అయిన లలిత అనే అమ్మాయితో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఎప్పుడైతే సెకండ్ ఇయర్లోకి వచ్చాడో సుహాస్ స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్ అవ్వడంతో తన యాటిట్యూడ్ అంతా మారిపోయి రౌడీలా బిహేవ్ చేయడం, తరచూ గొడవలు చేసుకుంటూ దెబ్బలు తినడం, ఎగ్జామ్స్లో కూడా 2 సార్లు ఫెయిల్ అవ్వడంతో ఒకసారి తండ్రికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అలా తన తండ్రి ఇచ్చిన వార్నింగ్తో అప్పటి నుండి ఈ గొడవల జోలికి వెళ్లడం మానేసి తన కాలేజ్ డాన్స్ మాత్రమే చూసుకుంటుండేవాడు. ఇదిలా ఉంటే తను చదువుతున్న కాలేజీలోనే తేజ అనే అతను చదువుకుంటూనే సినిమాల్లో చిన్న చితిక పాత్రలు చేస్తూ కాలేజీలో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో తన గ్రూప్తో కలిసి నాటకాలని వేస్తూ ఉండేవాడు. ఇక అలా ఒకసారి ఒక నాటకం వేసేందుకు సుహాస్ని ఒక క్యారెక్టర్ వేయమని అడగగా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేని సుహాస్ మొదట్లో చేయనని చెప్పినా సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలంటే తేజ లాంటి వారి సపోర్ట్ అవసరమని వారి